ప్రార్థన చేయండి. కళ్ళు మూసుకున్నందుకు గొప్ప దేవుడు, మహోన్నతుడమైన దేవానికి స్తోత్రం, సర్వోన్నతుడమైన దేవానికి స్తోత్రం, సర్వశక్తిమంతుడానికి స్తోత్రం, సర్వాధికారికి స్తోత్రం, స్తుతుల కాసిన గొప్ప దేవానికి వందనాలు ప్రభువా. గత సంవత్సరం అంతా కూడా నాయన కాచి కాపాడినందుకు నాయన యేసయ్యా నీకు వందనాలు, వేయకొట్ల వందనాలు, వేయకొట్ల స్తోత్రం, వేయకొట్ల ఆరోగ్యం, వేయకొట్ల థ్యాంక్స్ అయ్యా. నాయన నూతన సంవత్సరంలో అడుగుపెట్టాం తండ్రి, నీకు వందనాలు ప్రభువా. ఇప్పటి వరకు నువ్వు చేసిన మేలులకై అయ్యా నీకు వేలాది కోట్లాది స్తుతులు చెల్లించుకుంటున్నావు ప్రభా. ఏమి ఇచ్చినా నీ రుణం తీర్చుకోలేదు ప్రభా. యేసయ్యా నీకు వందనాలు. రాజులకు రాజానికి స్తోత్రం, ప్రభువులకు ప్రభువానికి స్తోత్రం నాయన. పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ హృదయంతో నా తండ్రి నాయన దివారాత్రులను నాయన నిన్ను ప్రార్థించిన తక్కువే ప్రభా. యేసయ్యా అడుగడుగున నాయన అయ్యా మా మందిరాలకు, మా కుటుంబాలకు ప్రతి అవసరాలు తీర్చి నాయన సాయం చేస్తున్నావు తండ్రి, నీకు వందనాలు. పరిశుద్ధాత్మ దేవతలు చేసిన ఏ మీరు కూడా మేము మర్చిపోవద్దు యేసయ్యా. అయ్యా ఏమైనా నాయన గొప్ప దేవుడు తండ్రి అయ్యా. మీకు నాయన మందిరంలో ఏమేమి జరగాల ప్రభా, శుక్రవారం ఉపవాస ప్రార్థనలు అయ్యా నాయన స్త్రీల కూడికైనా తండ్రి 3000 ఆత్మలను నడిపించమని అయ్యా 360 గ్రామాల సువార్త చెప్పడానికి తండ్రి నాయన సహాయం చేయమని అయ్యా. ఈ మందిరంలో నాయన ఇంకేం కావాలో
కూడా వచ్చేలాగా తండ్రి యేసయ్యా నీ మందిరానికి నడిపించమని ఇప్పటి వరకు నువ్వు ఎన్నో వేలు చేసావు తండ్రి. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు 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 స్తోత్రం. కానీ నువ్వెంత మంచి దేవుడు యేసయ్యా. అయ్యా అయ్యా నువ్వు మాట్లాడే దేవుడు తండ్రి. ఏది కావాలంటే అది ఇచ్చే దేవుడు యేసయ్యా. నా బిడ్డలకు రక్షణ భాగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. ఈ నిజమైన దేవుడిని తెలుసుకునేలాగా వాళ్ళ హృదయాలను తలంపులను మార్చమని అయ్యా నీ వద్దకు తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాను యేసయ్యా. అయ్యా నీలో ఎదిగే కృప నాకు దయచే ప్రభు. నీ జ్ఞానాన్ని నాయన మా జ్ఞానం కాదు కానీ నీ దైవ జ్ఞానాన్ని కుమ్మరించమని ప్రార్థిస్తున్నాను యేసయ్యా. నేను అర్థిస్తున్నాను ప్రభా, నేను సూచిస్తున్నాను ప్రభా. నువ్వు చేసిన మేలులకు నీకు వందనాలు వందనాలు యేసయ్యా. అయ్యా నా జీవితంలో ఎన్నో మేలు చేసినావు. నేను చేసిన మేలును కొందనాలు, చేయబోయే మేలులకై నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. శుద్ధి చెల్లిస్తున్నాను యేసయ్యా. అయ్యా ప్రతి ఒక్క జీవితంలో సంఘం ఇట్లందరికీ కూడా ఏ కుటుంబానికి ఏది అవసరమో, ఏ మందిరానికి ఏది అవసరమో, ఏ బిడ్డలకి ఏది అవసరమో తండ్రి వివాహం కాని వారికి వివాహాలన్నీ కూడా జరిపించమని, గర్భఫలం లేని బిడ్డలకు గర్భఫలం, అయ్యా నా తల్లి గర్భంతో ఉన్న బిడ్డలకు నార్మల్ లేదు, ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగాలు, రక్షణ లేని వాళ్ళకి రక్షణ తండ్రి, జ్ఞానం లేని వాళ్ళకి జ్ఞానం దయచేమని, అందరికీ కొన్ని నూతన ఆత్మలను నడిపించమని ప్రభా నీ ఆస్థాలకు అప్పచెప్తున్న ప్రభా యేసయ్యా. నువ్వు చేసిన మేలులకై నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. కృతజ్ఞత స్తుతి చెల్లిస్తున్నాను. నిన్ను ఆరాధిస్తున్నాను ప్రభా, నేను స్తుతిస్తున్నాను ప్రభా, నేను ఘనపరుస్తున్నాను నా తండ్రి నాయన. ఈ చిన్న స్తుతి ఆరాధన నీకే సమర్పించుకుంటున్నాను నా పరలోకపు తండ్రి. సూత్రం సూత్రం తండ్రి. స్తుతించెదనీ నామం దేవా అనుదినం. స్తుతించెదనీ నామం దేవా అనుదినం. దయతో కాపాడినావు, కృపయే చూపించినావు.
కృపలను ప్రార్థన చేయి.
మీరు చేసిన మేలు గొప్ప వందనాలయ్య, స్తోత్రాలయ్య. ఈ సమయం ఇచ్చి కరుణించిన ఆయన గురించి బిడ్డను దీవించిన ఆయన ఆశ్రయించిన బిడ్డలు ఆదర్శించిన బిడ్డలు ఉంటారు ప్రభా. వీళ్ళ పేరు దయచేసి బిడ్డను తీసుకురా ప్రవేశయ్య. నీకు వందనాలయ్య, స్తోత్రాలయ్య. మహాగణ్య మహాపరిశుద్ధుల దేవ చిత్ర బలవంతులైన దేవ నుంచి తగిన సమాధానం ప్రతిపత్తి. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రవేశయ్య. అమ్మగారయ్య అందించిన ఆయన దాసుకుమరికి వచ్చిన ఆయన ప్రభావ విషయాన్ని వందనాలయ్య. పాటదారు మైండించుకుని బాధ్యతలు మైండించుకుని ప్రభావ ఆరాధన మైండించుకుని శైలి వదలమ్మ పాల్పొంపు పల్లెంలో దయచే ప్రభావ. అయ్యా నిలబడి వారి మాట్లాడని అన్న ప్రభావ. మా జీవితానికి ఏమి కావాలో ఆయన వారికి మాకు అందించండి అయినా. ఈ నూతన సంవత్సరంలో ప్రభావ నూతన ఆనందం సంతోషం ప్రభావ విషయాన్ని దీవించి ఆశ్రయించండి. గురించి అందరినీ జ్ఞాపకం చేస్తున్నారు ప్రభావ. ముడిగల ఆత్మ రక్షింపడాలి మాకు ఇచ్చిన సక్రమైన బట్టి అందరాలయ్య, స్తోత్రాలయ్య. ముడిగల ఆత్మ రక్షింపడాలి సంవత్సరం ప్రభావం. అయ్యా వందనాలయ్య. ఒక భాగం నుంచి ఎంతో ఆనందించాయ, ఎంతో సంతోషించాలయ్యా. ఎన్నో వందనాలయ్య, స్తోత్రాలయ్య. పరిశుద్ధులని కొట్లాంతో నిశ్చించబడతారు అయ్యా. మీ పరిశుద్ధయ్య పరిశుద్ధమన్న ప్రభావం క్రీస్తేసుకెళ్ళిన మనసు మీరు కలుగుతున్నాం అయ్యా. నేను మనసు అయ్యా ప్రభావం ఏసయ్యాన్ని భావం మనసయ్యా, నిష్కలంకలో మనసయ్యా. అయ్యా నేను గొప్ప మనసు అయ్యేసయ్యా. నేను వందనాలు అయ్యా. ఏమి ఇచ్చినా మీరు చేసిన ప్రవేశం ఎన్నో మీరు ఎన్నో ఉపకారాలు చేసిన దేవుడు ప్రభావం ఏసయ్యాన్ని వందనాలు. ఎన్నో అన్ని అపాయాల నుంచి తప్పించి మీరు ఎంతగానో కాచి కాపాడుతున్న దేవుడు అయ్యా. మహాత్ముడు ఏసయ్యా. పరిశుద్ధుడు ఏసయ్యా. మీరు పరిశుద్ధులయ్యా. గొప్ప దేవుడునైనా మహిమగా దేవుడు తండ్రి. మాట్లాడే దేవుడు అయ్యా. జీవంగా దేవుడు అయ్యా. జీవాధిపతి అయినా తండ్రి. ఈ వందనాలు స్తోత్రాలు నా మంచి దేవుడు గొప్ప దేవసయ్యా. దేశంగా తండ్రి ఆత్మతో సత్యత ఆరాధించాలని మీరు తండ్రి బాబాయ్. నిన్ను తెలుసుకోవడమే నైనా ఏసయ్యా. నిన్ను ధరించుకోవడం గొప్ప తండ్రి ఏసయ్యా. ఏసయ్యా వందనాలు స్తోత్రం ఏసయ్యా. వాళ్ళు చూపించిందా వాళ్ళు నడిపించిందా మాటించిన దేవుడు ప్రభావ ఏసయ్యా. గాలి సముద్రాలు ధరించిన తండ్రి. ఎన్నో వందనాలు స్తోత్రాలు మంచి దేవుడు గొప్ప దేవుడు పరిశుద్ధాత్మ వందనాలు ఏసయ్యా. చేసిన మేలు పట్టు కాలం పట్టి ఇంకెన్నో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుని ఆరాధన తీసుకొచ్చి అంతా ఆయన పాట తర్వాత ఆరాధనలో పంపించింది. ఇంటిమంది ఆయన మాటలు తగ్గించి ఆయన విడిచిపెట్టకుండా ప్రభావిస్తాయా. ఈ మాట నిలబడి ఉండగా ఇచ్చే మనసు దయచేయడం ఎసయాన్ని వందనాలు గురించిన ఎసయాన్ని స్తోత్రం లక్ష్మీ చేయాలి. తీర్చి మీరే సహాయం చేసిన బట్టి మన రక్షణ చేయాలి. నా కుటుంబం అంతా ఈ సన్నిధిలో ఉంటాను. క్షమించిన వారి మంచి మనసు ఇంకెన్నో వందనాలు దేవుడు మంచి దేవుడు తెలుసుకోవాలి. ఎంతో గొప్ప దేవుడు నాకు అభినామాన పైన మీకే వందనాలు కేసు చేయించుకుంటూ ఈ రాత్రి అంతా కలిసి కావాలి. ఇది మాకు కాదు మీకు తప్పుడు క్షమించవలసిన ప్రార్థన ఈ పాలసీ చేసుకోమనంటే విషయ పరిశుభ్రామేశ్వరంలో ప్రార్థన చేసుకున్నాను. మా తండ్రి. కీర్తనలు 146వ కీర్తన. బ్రహ్మాండం ముందుగా ముందు చేయడం 146వ కీర్తన. దేవునిలో నమ్మకం ఉంచాలని దేవుడు ఉండాలి. నమ్మిక ఉంచాలి. దేవుడిలో నమ్మిక ఉంచు వాడికి దేవుడు ఏం చేస్తున్నాడు అనే దానికి 7వ వచనం చదవండి. బాధపరచబడి వారికి ఆయన న్యాయం తీర్చును. బాధపరచబడి వారికి ఆయన న్యాయం తీర్చు. అందులో చెప్పండి, బాధపడు వారికి న్యాయం తీర్చును. ఎవరికి తెలుసు?
డబ్బులు ఇచ్చాను కానీ రాలేకపోతాం. మరి అత్త కోడలు బాధపడతా ఉంటారు, ఇంట్లో నెమ్మది లేకుంటుంది. మరి అలాంటి వారికి దేవుడే ఏం తెలుస్తాడు? వారికి న్యాయం తెలుస్తాడంట. బైబిల్ గ్రంథంలో అబ్రహాం ప్రార్థన చేస్తాడు. ఏమనంటే, సర్వలోకానికి న్యాయం తీర్చేవాడు మనకు న్యాయం తీర్చడా? ఆయన ఎవరికి న్యాయం తీర్చాడంట? సర్వలోకానికి. కాబట్టి మనకు న్యాయం కావాలంటే ఎక్కడ దొరకదు. పోలీస్ స్టేషన్లో దొరకదు, అధికారుల దగ్గర దొరకదు, జడ్జి దగ్గర దొరకదు. ఎవరి దగ్గర డబ్బు పెట్టుకుంటే వారికి ఏమవుతుంది? న్యాయం అవుతుంది. ఈ లోకం అంతా అన్యాయమే. బైబిల్లో ఉంది, అన్యాయస్తులు అంటారు. ఎవరంట? అన్యాయస్తులు. ఎవరైతే బాధపడుతున్నారో వారికి న్యాయం తీరుస్తాడు దేవుడు అంటారు. లూకా సువార్త 18వ అధ్యాయంలో ఒక విధవరాలు ఇలాగనే న్యాయం కావాలని ఒక న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళిందంట. ఆ న్యాయాధిపతి ఎలాంటి వాడంట? దేవుడికి భయపడ్డాక, మనుషులకు కూడా భయపడ్డాడు. ఒకసారి తీయండి, లూకా 18వ అధ్యాయం మీద ఒకసారి. లూకా 18వ అధ్యాయం 1వ వచనంలో, వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలనటకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పారు. దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఉండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండేది. ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉండేది. ఒక ఎవరుందంట? విధవరాలు ఉండేది. ఆమె తరచుగా అతని ఎద్దకు వచ్చి, నా ప్రతివాదికుని నాకు న్యాయం తీర్చమని అడుగుతూ వచ్చి. ఆ విధవరాలు తెలుసు కదా, భర్త లేనివాడు. ఒకవేళ కొడుకుంటే ఉండొచ్చు, లేకపోవచ్చు. వెనక ముందు ఎవరు లేని వారు విధవరాలు. కానీ అతడు కొంతకాలం ఒప్పకపోయింది. న్యాయం తీర్చమని న్యాయం అధికారి దగ్గర పోతే ఒప్పుకోలేదంట. కానీ తర్వాత అతడు, నేను దేవునికి భయపడకయు మనుషులు లక్ష్య పెట్టక ఉండినను ఈ విధవరాలు నన్ను ఏం చేస్తుంది? తొందర పెడుతుంది. మాటికి వచ్చి నన్ను ఏం చేస్తుంది? తొందర చేస్తా ఉంది. మాటికి నాకు న్యాయం తెచ్చు వస్తుంది. అప్పుడు ఆయన మనసులో అనుకున్నాడంట, నేను దేవునికే భయపడ, మనుషులు లక్ష్య పెట్టాను. కానీ ఈమె మాటికి వచ్చి గోదాడుకున్నప్పుడు ఆమెకు న్యాయం తీరుస్తానని మనసులో అనుకున్నాడు. అలాగా న్యాయం తీర్చాడంట. అలాగా దేవుని బిడ్డలు కూడా మాటికి మేము దేవుడికి చెప్పుకుంటే మన అవసరత కానీ మన న్యాయం ఏదైనా కావాలంటే దేవుడు ఏం చేస్తాడు? త్వరగా న్యాయం తీర్చడం. ఎక్కడి నుంచి ఆ మాట చూడండి ఒకసారి. 7వ వచనం, దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు రెయ్యింబగళ్ళు మనం మెరపెడితే వారికి త్వరగా న్యాయం తీర్చును. అందరూ ఎప్పటి వారికి త్వరగా న్యాయం తీర్చును. ఎవరికి తీరుస్తారు? తనకు రెయ్యింబగళ్ళు మొరపెట్టే వారికి. రేయనగా పగలనక ఎప్పుడు పడితే అప్పుడు ప్రార్థన చేసేవారికి దేవుడు ఏమంటాడు? త్వరగా న్యాయం తీరుస్తాడు వారికి. అంటే ఈ లోకంలో మనకి న్యాయం కావాలన్నా ఎవరికి ప్రార్థన చేయాలా? దేవునికి ప్రార్థన చేయాలి. 146 కీర్తనకి రండి. అదే 7వ వచనంలో, ఆకలి కొనిన వారికి ఆహారం ఇచ్చును. యెహోవా ఆకలి కొనిన వారికి ఏమిస్తాడు? ఆహారం ఇచ్చును. ఆకలి కొనిన వారికి ఆహారం ఇచ్చును చెప్పండి అందరూ. గడి చెప్పట్లే. మనం ఆకలి పడ్డామనుకో, దేవుడు మనకి ఏమి ఇస్తున్నాడు? ఆహారం ఇస్తున్నాడా? 3 పూటలు తింటున్నామా? బైబిల్ ఏమో తెలుసా? ఒక్క పూట కూడా తినకుండా ఉండలేమంట. నీతిమంతుడు
నీతిమంతులకు ఆహారం ఎప్పుడు తక్కువ కాదంట. ఎప్పుడు కూడా ఆహారం ఎవరు ఇవ్వాలా? దేవుడు ఇవ్వాలా. చాలాసార్లు అంటే నేను కష్టపడ్డా, నేను ఎవరు డబ్బులు తెచ్చుకున్నా, ఇదంతా నేను అనకూడదు. దేవుడే మనకేమిస్తున్నాడు ఆహారాన్ని. బైబిల్లో పక్షులు, జంతువులు, చేపలు అన్ని దేవుడి ఆహారం కొరకు ఏం చేస్తున్నాయట? ఎదురు చూస్తూ ఉంటాయి. మనం కూడా పరలోక ప్రార్థనలో ఒక మాట ఉంటుంది, అనుదిన ఆహారం నేడు మాకు దయచేయను. చెప్పడమంట. ప్రతిరోజు ఉదయాన్నే లేచి ఈ ప్రార్థన చేసుకోవాలి. ఆ దాంట్లో ఒక మాట ఏమని? అనుదిన ఆహారము నేడు మాకు దయచేయి. ఆయన వారికి ఏమిస్తాడంట? ఆహారం ఇచ్చును. మనం ఎప్పుడు కూడా దేవుని కృతజ్ఞంగా ఉండాలి. కొంతమంది గ్రామాల్లో, కొన్ని దేశాలలో ఏం లేదు, తినడానికి కూడా ఆహారం లేదు. కానీ మనలో బైబిల్ ఏం తెలుసా? ఏమి తినాలా, ఏమి తాగాలని దేని గురించి ఏం లేదు. మనము చింతపడవద్దు. దేవుడు అన్ని ఇస్తాడు. ముఖ్యంగా కట్టుకోవడానికి వస్త్రాలు, ఉండడానికి ఇల్లు ఇస్తాడు, తినడానికి తిండి ఇస్తాడు. ఈ మూడు మరి దేవుడే ఉచితంగా ఇస్తాడు. దేవుడు ఎన్ని మేలు చేశాడంటే, యెహోవా ఆకలి కొనిన వారికి ఆహారం ఇచ్చు. 7వ వచనం 146 కీర్తన 7వ వచనం. బంధింపబడిన వారిని విడిపించును అని అంటారు. అందులో చెప్పండి, బంధింపబడిన వారిని విడిపించును. మన కొంతమందికి ఏముంటాయంట? బంధకాల్లో ఉంటాయి. ఇంట్లో బంధకం, కుటుంబ బంధకం, ఆర్థిక ఇబ్బందుల బంధకం, అనారోగ్యం అనే బంధకం, ఎన్నో బంధకాలు. సైతాను ఒక్కొక్కరికి ఒక ఏమిస్తాడు? ఒక బంధకము, ఒక సంఖ్య వేస్తాడు. మరి ఆ సంఖ్యలను దేవుడు ఏం చేస్తాడంట? వారిని విడిపించును. మనం దేంట్లోనైనా బంధించబడ్డామా? ఆర్థిక ఇబ్బందుల బంధకం, అనారోగ్యమైన బంధకం, మరి పైకి ఎదగలేనట్టుకుంటా బంధిస్తాడు. కాబట్టి ఆ బంధకంలో నుండి కూడా దేవుడు ఏం చెప్తున్నాడు? రాత్రి వేళ వారిని విడిపించును. తర్వాత 8వ వచనం, గుడ్డివారి కన్నులు తెరవచేయును అంట. మన ఆత్మీయ నేత్రాలను, ఒకవేళ మన గుడ్డివారలాగా ఉన్నామేమో, దేవుని కార్యాలు చూడలేక, దేవుని విషయాలు ఆలోచించకుండా. బైబిల్లో కూడా గుడ్డితనం ఎవరు కలగ చేస్తారంట? సైతాను మన కన్నులకు ఏం కలగ చేస్తుందంట? గుడ్డితనం. మరి ఆ గుడ్డితనం ఉన్న వారిని దేవుడు ఏం చేస్తాడంట? కన్నులు తెరవచేయును. ఇంకా కృంగిన వారిని లేవనెత్తు. చెప్పండి మాట. కృంగిపోతాం. అందరూ కృంగిపోతారు. ఎప్పుడైనా కృంగిపోయారా? చెప్తలేరు అందరూ వాళ్ళకు. ఎప్పుడైనా కృంగిపోయినారా? ఎంతో దిగులు పెట్టుకున్నారా? బాధలో ఉంటారా? ఉంటాం. కాబట్టి కృంగిన వారిని దేవుడు ఏం చేస్తాడు? లేవనెత్తుతాడంట. మనం ఏమి కంగారు కూడా అక్కర్లే. బాధలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోరాదు. బైబిల్ మాట, నీవు శ్రమ దినమున కృంగిన ఎడల చాతగాని వాడతాను అవుతామంట. చాతగాని అవుతామంట. శ్రమలు వచ్చినప్పుడు ఎప్పుడు కూడా మనం ఏం చేయదు? కృంగిపోరాదు, దిగులు పెట్టుకోకూడదు, చింతపడకూడదు. ఈ రోగాలన్నిటి కారణం ఏంటి? కృంగిపోవడం. ఈ బలహీనతల కారణం ఏంటి? కృంగిపోవడం. అయ్యో ఎలా, ఎట్లాగా, ఇవన్నీ మనల్ని కృంగదీస్తూ ఉంటాయి. బైబిల్లో ఒక మాట ఉండదు, మనుషులు ఐక విచారముల వలన కృంగిపోతారు. ఐక విచారం అంటే ఏంటి? ఏం సంపాదించాలా, ఎలా ఉండాలా, మా పిల్లల భవిష్యత్తు ఏంటి, ఎలా, ఇవన్నీ ఐక విచారాలు. మరి ఈ ఐక విచారాలు ఉంటే ఈ ఏం చేస్తాం? మనల్ని కృంగి చేస్తాయి, బలహీనలు చేస్తుంది. ఆధ్యాత్మికంగా
కృంగిన వారిని ఏం చేస్తాడు ఆయన? యెషయా గ్రంథంలో ఒక మాట ఎక్కడ తేడా ఒకసారి 60వ అధ్యాయమా, కృంగిన వారిని ఆయన లేవనెత్తువాడు అనే మాట ఉంది. ఎవరైనా సాయం చేస్తారా? యెషయా గ్రంథం 60వ అధ్యాయమా, ఎక్కడమ్మా? కాదు కాదు, నాకు కావాల్సింది యెషయా గ్రంథంలో బలహీనులకు ఆయన బలమిచ్చేవాడు. ఆయన 40వ అధ్యాయం లాస్ట్ వచ్చింది కదండి. 40వ అధ్యాయం యెషయా గ్రంథం 40వ అధ్యాయం. యెషయా సమస్యల వారికి బలమిచ్చేవాడు ఆయన. సమస్యల వారికి బలమిచ్చేవాడు. 29వ వచనం, సమస్యల వారికి బలమిచ్చేవాడు, శక్తిహీనులకు శక్తిహీనులకు బలాభివృద్ధి కృంగిన వారిని లేవనెత్తేవాడు, శక్తిహీనులకు బలాభివృద్ధి కలిగేవాడు ఆయనే. కాబట్టి సమస్యల వారికి ఆయన ఇస్తాడు, బలమిస్తాడు, నూతన బలమిస్తాడు. నూతన సంవత్సరంలో మనకు నూతన బలం కావాలి. కృంగిపోకుండా ఉండాలంటే, నిటారుగా నిలబడాలంటే దేవుని శక్తి కావాలి. కింద ఏమంటుందంటే, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుతురు. అందరూ ఎప్పుడన్నమాట? యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలం. యెహోవాకు ఎదురు చూడడం అంటే ఏంటి? ఆయన మీద పూర్తిగా నమ్మకం ఉంచడమే, పూర్తిగా ఆయన మీద ఆధారపడమే. ఎవరి మీద? దేవుని మీద. మన ఆధారం ఆయనే, మన సహాయం కూడా ఆయనే, మన అవసరాల్లో కావాల్సింది ఇచ్చేవాడు ఆయనే. కీర్తన 25వ కీర్తన 3వ వచనం ఒకసారి, దేవుని మీద ఆధారపడి ఉండడమే యెహోవా కొరకు ఎదురు చూడటం. 25వ కీర్తన 3వ వచనం, 25వ కీర్తన 3వ వచనం త్వరగా తీస్తాం, చదవాలి. యోగంతో చూద్దాం. దేవుని కొరకు కనిపెట్టు వారిలో ఎవడును, మనం ఈ మాట అనుకోవాలి, దేవా నీ కొరకు కనిపెడితే మేమేం కావాలంట? సిగ్గునందము. చదువు. యెహోవా, మన అలా అనుకోవాలి, యెహోవా నీ మార్గములు నాకు తెలియజేయి, తేటపరచు. నాకు ఉపదేశమన్నీ కూడా యెహోవా కొరకు ఏం చేయడము? కనిపెట్టుకొని ఉండడం. లేక ఎదురు 27వ కీర్తన 14వ వచనం, 27వ కీర్తన 14వ వచనం, యెహోవా కొరకు మనందరూ చెప్తున్నాడు. యెహోవా కొరకు ఈ నూతన సంవత్సరంలో 2వ ఆదివారంలో ఏం చేయాలంటే మనము కనిపెట్టుకొని ఉండాలా. కనిపెట్టడం అంటే ప్రార్థన చేయడం. ధైర్యం తెచ్చుకోను. నీ హృదయం పెట్టుకోవాలి. ఏ మాత్రం కృంగిపోరాదు, భయపడరాదు, దిగులు పడరాదు. నా ప్రాణమా నువ్వేలా కృంగి ఉన్నావు? నాలో నువ్వు ఎందుకు తొందరపడుతున్నావు? దేవుని యందు నిరీక్షణ ఉంచు, ఆయనే నా రక్షణకర్త. యెహోవా కొరకు ఏం చేయమంటాడు ఇక్కడ? కనిపెట్టుకొని ఉండము, ధైర్యం తెచ్చుకొనుము, దిగులు పడవద్దు, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండము. ఇంకో మాట లూకా 2వ అధ్యాయం 35 వచనంలో ఎవరైనా? లూకా 2వ అధ్యాయం 25 వచనం. Luke chapter 2 verse 25. లూకా 2వ అధ్యాయం 25 వచనం.
అదే వచ్చి ఆమె కూడా గడియలోని లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుకుని ఆమె కూడా ఎవరు ఆమె అన్నా కూడా దేవుని కొరకు ఏం చేసింది? మన యెహోవా కొరకు ఎదురు చూస్తే కృంగిపోయినప్పుడు, బాధలో ఉన్నప్పుడు, అనారోగ్యంలో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు, హింసలో ఉన్నప్పుడు దేవుని శక్తి పైన ఆధారపడతాం. ఎవరి శక్తి పైన ఆధారపడతారు? దేవుని శక్తి. రాత్రి నీవు కృంగిపోకుండా ఉండాలి అంటే ఏ శక్తి మీద ఆధారపడాలా? దేవుని శక్తి. యెహోవా కొరకు ఎదురు చూడు, దేవుడు నీకేమిస్తాడు? శక్తిని ఇస్తాడు. ఎలాంటి శక్తి అంటే ఆకాశంలో ఎగిరే ఒక పక్షిరాజు ఏం చేస్తుందంట? రెక్కలు చాపి పైకి ఎగురుతా ఉంటుందంట. పైకి అంటే శక్తికి మించి ఇంకా పైకి పోతాం. ఎవరు అంటే మనకున్న ఏ బాధలున్నా ఆ బాధలను అధిగమించే సామర్థ్యాన్ని ఎవరిస్తారు? దేవుడిస్తాడు. దేవుడు కొన్నిసార్లు ఆలస్యం చేస్తాడు. దేవుడు కొన్నిసార్లు మన ప్రార్థనకు జవాబు లేట్గా వస్తాయి. మరి ఆ టైంలో కృంగిపోకుండా, దిగులు చెందకుండా యెహోవా కొరకు ఏం చేయాలి? ముందుకే నిలకడగా ఉండాలి, ధైర్యంగా ఉండాలంటే ఆయన వాగ్దానాలు గుర్తుపెట్టుకోవాలి. దేవుని వాగ్దానాలు ఏం చేయాలి? ఒక మాట అనుకో, నేను మిమ్మల్ని అనాథలుగా విడువనన్నాడు. నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడు అని యెహోవా అన్నాడు అనుకో. నిబ్బరం కలిగి ధైర్యంగా ఉన్నాడు అనుకో. దేవునికి సమస్తమును సాధ్యమే అన్నాడు అనుకో. నీతో వచ్చేవాడు నేనే అన్నాడు అనుకో. మనకి ఇంత ఏమొస్తుంది? ధైర్యం. నీకు తోడే ఉన్నాడు అనుకో, ధైర్యం. కాబట్టి ఈ వాగ్దానాలన్నీ మనకు ఉన్నాయి. గ్రంథ వాగ్దానాలు ఎవరివి? మనమే. కాబట్టి మనము ఆయన ఓపికతో ఉండాలి. యెహోవా కొరకు ఏం చేయమంటున్నాను? మొదటి పేతురు ఒకసారి 1వ అధ్యాయం 5వ వచనం. మొదటి పేతురు 1వ అధ్యాయం 5వ వచనం ఒకసారి. మొదటి పేతురు 1వ అధ్యాయం 5వ వచనం. దేవుని శక్తి చేత మీరు ఏమైతారు? కాపాడబడతారు. కాబట్టి యెహోవా కొరకు ఏం చేయాలి? ఎవరైతే శ్రమలు అనుభవిస్తున్నారు, బాధలు అనుభవిస్తున్నారు, కాబట్టి వాళ్ళ కొరకు దేవుని వాక్యం ఏంటంటే నువ్వు దేవుని శక్తి చేత నువ్వేమైతావు? కాపాడబడతావు. సరే, అందరూ ఎప్పటి బాధపడి వారికి న్యాయం తెచ్చును, ఆకలి కలిగిన వారికి ఆయన ఆహారం ఇచ్చును, బంధింపబడిన వారిని విడిపించును, గుడ్డి వారి కన్నులు తెరవజేయును, కృంగిన వారిని లేవనెత్తును. దేవుడు ఈ రాత్రి యెహోవా కృంగినామా దేవుడు ఏం చేస్తున్నాను? లేవనెత్తు. చూడండి, చదవండి 146 కీర్తన 8వ వచనం. యెహోవా గుడ్డి వారి కన్నులు తెరవజేయువాడు, యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు, యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు. ఎంత మంచి మాట! ఎవరు ప్రేమిస్తాడు? ఆయన నీతిమంతులను ప్రేమిస్తాడు. దేవుడు నిన్ను ప్రేమించాలంటే ఎట్లా బతకాలి? నేను నీతిగా బతకాలి. నీతిమంతులంగా అనీతిమంతులం, అక్రమార్గంగా, అవిధేయపరంగా మనం ఎప్పుడు కూడా మనం దేవుడు మనం చూస్తే ఇదిగో ఇతడు ఎవరు? నీతిమంతుడు. వీరెవరు? నీతిమంతురాలు. ఈమెలో ఏ దోషము లేదన్నా. నీతిగా, నీతి జీవితం చాలా కష్టం. ఇతరులు మోసం చేయడం, ఇతరులను దగా చేయడం,
నీతిగా లేక నీతిమంతులంగా జీవించాలి. పరలోకం ఉంటంట ఆయన అందరూ చూస్తున్నాడంట. ఎవరి కోసం చూస్తాడు? ముఖ్యంగా నీతిమంతుల కొరకు, యథార్థవంతుల కొరకు, దేవుని యందు భయభక్తులు కలవారి కొరకు. దేవుని దృష్టిలో పడాలి అంటే నీవు నీతిమంతురాల్లాగా ఉండాలి. మరియను దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? ఆమె నీతిమంతురాలని ఉన్నది. జకర్యా ఎలిజబెతులు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? వారు నీతిమంతులని అనుకున్నాడు. యోబు ఎలాంటి వాడు? ఆయన నీతిమంతుడు, యథార్థవంతుడు, దేవుని యందు భయభక్తులు, న్యాయవంతుడు. నీతి, న్యాయము, యథార్థత, భక్తి ఏది ఉన్నా లేకపోయినా దేవాలయం నీతిమంతులుగా. అసలు దేవుడు తెచ్చిందే మనల్ని ఉచితంగా ఏం తెచ్చాడు? ఆయన నీతిమంతులు. మన నీతిని బాగా కాపాడుకోవాలి. అసలు ఈ లోకం అనీతిమంతులు ఉన్నారు, ఈ లోకం అవిధేయతతో ఉన్నవారు ఉన్నారు. వాళ్ళలో మనం ఎన్నడూ కలవలే. నీతిమంతులను ఆయన ఏం చేస్తాడు? ప్రేమించు. 9వ వచనంలో 146 కింద 9వ వచనంలో పరదేశులు అంటే వేరే దేశంలో ఉన్న, వేరే ప్రాంతంలో ఉన్న దేవుడు కాపాడు. తండ్రి లేని వారిని ఆదుకొనును, విధవరాళ్లను ఆదరించును, పరదేశులను కాపాడేవాడంట. తండ్రి లేని వారిని ఏం చేస్తాడైనా? ఆదుకున్నట్ట. విధవరాళ్లను ఏం చేస్తాడు? ఇవన్నీ కూడా దేవుడు చేస్తాడు. కాబట్టి మొదటి వచ్చిన 146 మొదటి వచ్చిన నా ప్రాణము యెహోవాను స్తుతించును అంటాడు. నా ప్రాణము యెహోవాను స్తుతించును. అందరూ ఎప్పుడు ఆ మాట నా ప్రాణమా యెహోవాను స్తుతించు. చెప్పండి ఆ మాట. నా ప్రాణం, నీ ప్రాణం ఏం చేయాలి? దేవుణ్ణి స్తుతించాలి, గణపరచాలి. ఆదివారం వచ్చింది, దేవుని సన్నిధికి ఎప్పుడెప్పుడు వెళ్ళాలా? ఏం చేయడానికి? ఆరాధించడానికి, స్తుతించడానికి. ఎంత చక్కగా చూడు, యెహోవాను స్తుతించుడి. నా ప్రాణమా యెహోవాను ఏం చేయి? స్తుతించుము. 2వ వచనం, నా బ్రతుకు కాలమంతా నేను యెహోవాను కీర్తింతు. నా జీవిత కాలమంతా యెహోవాను స్తుతించెదను. ప్రియులారా, మన బ్రతుకు కాలమంతా, అదే ఇప్పుడు నా బ్రతుకు కాలమంతా యెహోవాను కీర్తింతును. నా జీవిత కాలమంతా యెహోవాను స్తుతించెదను. అన్నీ గుర్తుపెట్టుకోకపోయినా ఈ 3 మాటలు గుర్తుపెట్టుకోండి. 1, నా ప్రాణమా, నా ప్రాణము యెహోవాను స్తుతించు. నా బ్రతుకు కాలమంతా యెహోవాను కీర్తిస్తాను. నా జీవిత కాలమంతా యెహోవాను ఏం చేస్తాను? స్తుతించెదను. ఇలా ఒక్కరోజు కాదు, 52 ఆదివారాలు దేవుని సన్నిధికి వచ్చి ఏం చేయాలా? స్తుతి చేయాలి, ఆరాధించాలి. దేవునికి ఇష్టమైనది, ప్రీతికరమైనది, ఎప్పుడు కూడా ఆయనకు ఇష్టపడేది. ఈ లోకంలో అన్ని జాబుల కంటే గొప్ప జాబ్ ఏది? దేవుణ్ణి స్తుతించడమే, ఆరాధించడం. ఎందుకు తెలుసా? ఈ ఆరాధన అనేది ఇక్కడ ఉంటుంది. మనకు లోకం విడిచిపోయిన తర్వాత కూడా అక్కడ ఏముంటుంది? ఆరాధన ఉంటుంది. దేవుడు అందుకని భక్తులు అంటాడు, నా ప్రాణం యెహోవాను స్తుతించు. నా బ్రతుకు కాలమంతా, నేను ఎన్ని రోజులు బ్రతికినా బ్రతుకు కాలమంతా యెహోవాను కీర్తిస్తాను. నా జీవిత కాలమంతా యెహోవాను ఏం చేయండి?
స్తుతించుడి. చెప్పండి అన్నమాట, యెహోవాను స్తుతించుడి. నా ప్రాణమా యెహోవాను స్తుతించు. చెప్పండి, కృంగిపోరాదు, దేవునికి అడగదా ప్రభా యెహోవా నీవు బాధపడి వారికి ఏం తీస్తావంట? న్యాయం. యెహోవా ఆకలి వారికి ఏమి ఇస్తావంట? ఆహారం ఇస్తావు. యెహోవా బంధింపబడిన వారిని ఏం చేస్తావంట? యెహోవా గుడ్డి వారి పనులు ఏమైతాయంట? యెహోవా కృంగిన వారిని ఏం చేస్తావంట? యెహోవా నీతిమంతులు ఏం చేస్తాడు ఆయన? ప్రేమించును. తండ్రి లేని వారిని ఏం చేస్తాడు ఆయన? ఆదుకును. విధవరాణిని ఏం చేస్తాడు? ఆదరించును. పరదేశులు ఏం చేస్తాడు ఆయన? కాపాడు. దేవుడు అంట నిన్ను ఎప్పుడు కూడా నీ రాకపోకలేని దేవుడు నిన్ను ఏం చేస్తాడు? కాపాడు. ఆయన నిన్ను కాపాడుతాడు, నీ ప్రాణములు కూడా కాబట్టి ఈ సంవత్సరం అంతా దేవుడు కాపాడుతానని వాగ్దానం చేస్తాడు. కనుమూసుకొని తలలో వచ్చిన చిన్న పాట పాడిన తర్వాత కొంతమంది ఆరాధన చేసి ప్రభు బల తీసుకొని ఈరోజు ముగించుకుందాం. దయచేసి అందరూ కూడా కళ్ళు మూసుకొని తలలో నుంచి ప్రార్థనలోనే ఉండండి. ఒక చిన్న పాట పాడుకుందాం. ఈ లోకంలో రాజుల చేతగా నరుల చేతగానే ఎవ్వరి చేత రక్షణ కలగదు. వారిని నమ్ముకుని పడి ఎవడో యెహోవా దేవుని యాకోబు దేవుని ఆశ్రయిస్తున్న వాడి ధన్యుడు. ఎంత మంచి దేవుడు, మాటించి నెరవేర్చే దేవుడు. కృంగిన వారిని లేవనెత్తే దేవానికి స్తోత్రాలు, బంధించబడిన వారిని విడిపించే దేవానికి స్తోత్రాలు, బాధించబడిన వారిని న్యాయం తీర్చే దేవానికి స్తోత్రాలు, గుడ్డివారి కన్నులు తెరిచే దేవానికి స్తోత్రాలు. ప్రభువా మరి పరదేశులు కాపాడుతున్న దేవానికి స్తోత్రాలు, తండ్రి లేని వారిని విధవరాండ్రను ఆదరించే దేవానికి స్తోత్రం, నీతిమంతులను ప్రేమించే దేవానికి స్తోత్రం. ఎంత గొప్ప దేవుని ప్రభు నా పక్షంగా ఉన్నందుకు వందనాలు. ప్రతి సమయానికి చాలిన దేవుడు తండ్రి, అన్ని పరిస్థితులకి చాలిన దేవుడు. తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రి తన గురించి మొరపెడితే న్యాయం తీర్చడం ఆయనకి త్వరగా న్యాయం తీస్తాను. వారి విషయమే నేను దీక్షాంతం చూపిస్తానని అని చెప్తున్నాను. నిజంగా దివారాత్రులు మొరపెడితే నువ్వు న్యాయం తీర్చడానికి సిద్ధంగా ఉన్నాను. నువ్వు న్యాయవంతుడు అయ్యా. ఈ లోకంలో న్యాయం లేదు, అంత అన్యాయమే ఉంది. ఈ లోకం అన్యాయమే నడుస్తుంది, న్యాయం లేదు అసలు. కానీ నీ దగ్గర న్యాయం ఉంది అయ్యా. నువ్వు న్యాయవంతుడు తండ్రి. ఎంత గొప్ప దేవుడివి. మాకు రాజుగా ఉన్నాడు, దేవుడుగా ఉన్నాడు తండ్రి, రక్షకుడుగా ఉన్నాడు.
మంచి కాపరి, మంచి బోధకుడా, మంచి స్నేహితుడా, ఎంత మంచి దేవుడు. ఒక తండ్రి తన కుమారుల జాలిపడినట్లు ఎక్కువ తన భయభక్తులు గల వారి జాలిపడినని అటువంటి జాలి తండ్రి ఈ సమయంలో మరి నేను ఒకప్పుడు పాపిని నేను ఎరగను తండ్రి, నన్ను నువ్వు రక్తం ఇచ్చి కొనుక్కున్నాను, నీ కుమార్తెగా చేసుకున్నాను ప్రభా. నేను పాపినప్పుడు నా పాపాలను రక్తంలో కడిగి శుద్ధి చేశాను. నేను పొందవలసిన శిక్ష శిలువలో నాకు బదులుగా నువ్వు తండ్రి అన్యాయపు తీర్పు తీర్చబడ్డారు, నువ్వేయబడ్డారు ప్రభా, నలగొట్టబడ్డారు తండ్రి. వారి దెబ్బలు కొట్టారు, నీ ఒళ్ళంతా పచ్చి పుండు గాయం, రక్తం సిక్తమైపోయింది, రక్తపు ముద్దయిపోయింది ప్రభా. అటువంటి నా కొరకు నువ్వు స్వరూప స్వసంత కోల్పోయారు. ఈ లోకం నిందించింది, బాధించింది, అపహసించింది. కేవలం నేను పొందవలసిన శిక్షను పొందాను. నాకు బదులుగా నువ్వు నా శాపాన్ని తీసివేసి, నా పాపాన్ని తీసివేసి నువ్వు నీ మీద వేసుకున్నారు. నువ్వెంత గొప్ప దేవుడు, ఎంత త్యాగమూర్తులు ఎవరున్నారు ఈ లోకం? ఎవరు సరిపోతారు కానీ నీకు సమానులైన ఎవరు లేరు. అటువంటి గొప్ప దేవానికి స్తోత్రాలు, మంచి దేవానికి స్తోత్రాలు, అద్భుతాలు ఆశ్చర్యకార్యం చేసిన దేవానికి స్తోత్రాలు, ప్రేమ కలిగిన దేవా, శాశ్వతమైన ప్రేమతో ప్రేమించిన దేవానికి స్తోత్రాలు. సమాధిని గెలిచిన దేవుడు నువ్వు ఒక్కడవే, మృత్యుంజయుడు నువ్వు ఒక్కడవే, పునరుద్ధారుడు నువ్వు ఒక్కడవే. నీ సమాధి ఖాళీగా ఉన్న అందరు సమాధులు ఎముకలు ఉన్నాయి కానీ ప్రభా నీది ఖాళీ సమాధి. నువ్వు సమాధిలో లేవు ప్రభా, లేచిన పునరుద్ధారుడు నీలాంటి శక్తివంతుడు ఎవరున్నారు? సాతాను తల చెదగొట్టిన దేవుడు నువ్వు ఒక్కడవే తండ్రి. ఈ లోపల సాతాను అవని ఆదాన్ని మోసం చేసి ప్రజలందరినీ మోసం చేసి అందరినీ నరకంలో తీసుకెళ్ళిపోతున్నాను. సాతాన్ని ఆలోచనలు తల చెదగొట్టేసి వాడు నా కాళ్ళ కింద ఉంచి వేసి నాలో ఉన్న లోకంలో ఉన్నవాడు కంటే గొప్పవాడ, సర్వశక్తి గల దేవ, జయశీలుడ, పునరుద్ధరుడ, నీ బలం ముందు ఏ బలాన్ని పనిచేయండి ప్రభా. అటువంటి గొప్ప బలవంతుడు, ఆలోచన ఆశ్చర్యకరుడ, బలవంతుడ, నిత్యులతో నిత్యము ఉండే దేవుడు నువ్వు, మార్పు లేని దేవుడు తండ్రి, సమాధానం ఇచ్చే దేవుడు. నీ బిడలైన వారికి ఏది అడిగినా ఇచ్చడానికి సిద్ధంగా ఉన్నావు ప్రభా. అంత మంచి దేవానికి నీ అరిచేతిలో చెక్కుకున్న విషయం శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాను తండ్రి. కంటికి రెప్ప వల్ల చూస్తున్నాను తండ్రి ప్రభా. నన్ను ముట్టుకున్నవాడు నా కనుగులు ముట్టుకున్నాను అంటున్నాను. ఎంత బాధ్యత, ఎంత భారం, ఎంత ప్రేమ ఈ మానవురాలు నా మీద తండ్రి. నీకు స్తోత్రం. గొప్ప రక్షణ ఇచ్చింది. నా పేరుని జీవగ్రంథంలో రాసుకున్నారు, నీ అరిచేతిలో చెక్కుకున్నారు. పరలోకం ఇవ్వడానికి ఇష్టపడుతున్నావు తండ్రి. పరలోకంలో స్థలం సిద్ధపరుస్తున్నందుకు వందనాలు. మరణాన్ని జయించి నా తండ్రి కృపార్శం నుంచి నా కోసం విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాను తండ్రి ప్రభా. నీ ప్రార్థన వల్లనే నేను ఈరోజు క్షేమంగా ఉన్నాను. ఈరోజు తండ్రి నేను ఈ స్థితిలో ఉన్నానంటే కారణం నీ కృపే, నీ ప్రార్థన, నీ దయ, నీ వాత్సల్యత అనుదినము నూతనంగా చూపిస్తున్నవి. ఎంతైనా నమ్మదగిన దేవా, నీకు మొత్తం నన్ను ఏం చెల్లించి నీ రుణం తీర్చుకోలేదు తండ్రి. నువ్వు ఇచ్చిన గొప్ప రక్షణ ఎవ్వరు ఇవ్వలేదు. అంత గొప్ప రక్షణ ప్రభా, నువ్వు గొప్ప రక్షణ ఇచ్చినందుకు నీ దాసుని బట్టి, సంగబడి వందను బట్టి, మందిరాలను బట్టి నీకు వందనాలు తండ్రి. ఈసియా నీ జననాన్ని బట్టి వందనాలు, నీ మరణాన్ని బట్టి వందనాలు, నీ పునరుద్ధానాన్ని బట్టి వందనాలు. నా కొరకు నీవు సిలువలో తండ్రి నీ యొక్క శరీరం విరవబడింది, నీ రక్తం కార్చారు. ఈ రక్తాన్ని, శరీరాన్ని, ఈ రక్తాన్ని ఇదిగో ప్రభా మరి మా ముందు చెప్తాను. నీకు స్తోత్రాలు. నీ శరీరాన్ని, రక్తం నేను యోగ్యమైన రీతిలో బలలో పాల్గొనవచ్చు. నాకు ఇచ్చిన కృపను బట్టి వస్తున్నాను, దయను బట్టి వస్తున్నాను. నేనేం చెల్లించిన రుణం తీర్చుకుని నాకు ఇచ్చిన రక్షణ పాత్రను చేత పట్టుకొని త్వరగా నానేవుల యేసు నామానికి నా స్తుతి ఆరాధన సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్.
వందనాసులని మగవారి మాటతో చనిపోయిన వాటిని లేపిన దేవా నీకే వందనాసులని ఎవరి రక్తంతో మా పాపం కడిగి పవిత్రగా చేసి నీ కుమార్తెగా ఇచ్చిన రచన బట్టి నీకు ఎన్నో వందనాసుకున్నాను తండ్రి. నా జీవితంలో మా పేరు రాజు వందనాసుకున్నాను తండ్రి. అవునైనా బాబా యెహోవాని స్తుతించి మంచిని యెహోవాను ఆరాధించిన వాడు ధన్యుడు తండ్రి బాబా. ఆదరించి కనికరించగా వస్తారిచ్చావు ఎన్నో తండ్రి బాబా. అవసరం తీర్చే దేవుని విలువెత్తని ప్రభా. నీ నోటి మాట్లాడాలి మా యొక్క దయచేయండి. మాకు సత్యము దీపక దయచేయండి. అవుతుంది ప్రభా. ఈ రోజు ప్రభా తల్లి ప్రభా తల్లి ప్రభా నన్ను అనిపిస్తున్నట్టు నీకు పోవాలి. నీ నోటి మాట్లాడా మాయపడి ఇతర చెప్పలేకపోతే చెప్పే భాగ్యాన్ని ఎవరు దయచేయండి. అవుతుంది నీ నోటి మాట్లాడ మాయపడి దయచేయండి. మారున్న ప్రతి అవసరం తీర్చే దేవుని వెంటనే నీ నోటి మాట్లాడా మాయపడ్డ భాగ్యాన్ని ఎవరు దయచేయండి. ప్రతి అవసరం తీర్చండి. పాఠం సంధిలో చేరి స్తుతించే భాగ్యం ఇచ్చినందుకు వందనాలు చూపులు ఆచరించుకుంటూ ఈ చిన్ని స్తుతియాలన నీకే సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఇంకెవరైనా ఆరాధన చేస్తూ స్తుతించండి గట్టిగా.
చేసేవారు గట్టి చేయాలి. ఒక్కరు చేయండి. మహాగణుడు మహోన్నతుడు సర్వాధికారులు తెలియజేసిన ప్రభువా, ఈ రాత్రి వేళ మమ్మల్ని ఇంతవరకు కాచి కాపాడాలని స్తోత్రాలు తండ్రి. లేదా భక్తుడు నా ప్రాణంలో యెహోవాను సన్నతించుకున్నాడు. నా ప్రాణంలో నా జీవితకాలం అంతా నేను ఆయన కీర్తిస్తాను, నా బ్రతుకాలం అంతా ఆయన స్తుతిస్తాను అంటున్నాడు. ఎందుకనగా యెహోవా నీతిమంతులను ప్రేమించేవాడు, పరదేశులను కాపాడేవాడు, దయాకృంగిలప్పుడు లేవనెత్తేవాడు, ఆహారం ఇచ్చేవాడు, ఐశ్వర్యం ఇచ్చేవాడు, నన్ను తినడానికి ఆహారాన్ని కూడా ఇచ్చే దేవుడు అవుతాడు. ఎన్ని ఇచ్చిన అవుతాను, ముఖ్యంగా రక్షణించి అవుతాను. స్తోత్రాలు. నా ఎదుట ఉంచుకున్న ప్రభు బలను బట్టి కూడా నీకు స్తోత్రాలు అవుతాను. యోగ్యంగా అందులో పాల్గొను పొంది దయచేవాడు. మరొకసారి తండ్రి, నీవు నా కొరకు కలశలో కాల్చిన రక్తాన్ని బట్టి నిన్నే స్తుతిస్తూ కనిపిస్తూ ఈ చిన్న స్తుతి ఆరాధన మీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమె అందరూ అలాగే ఉండండి. ప్రభు బలకు ప్రార్థన చేసుకోండి. ఒక మాట రొట్టె కొరకు ప్రార్థన చేస్తాం, తర్వాత రసం కోసం కూడా ప్రార్థన చేస్తాం. అందరూ కూడా మాట ప్రార్థన చేసుకోండి. ప్రభువా, మేము ఈ రొట్టెలో యోగ్యంగా పాల్గొనలు పొందాలి అని దేవునికి ప్రార్థన చేసుకున్నాం. యేసు ప్రభుల వారు ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించు, దానిని గురించి ఇది మీ కొరకు నిలబడిన నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకు దీనిని చేయడం చెప్పాడు. రొట్టె కొరకు ప్రార్థన చేసుకున్న తర్వాత మీ దగ్గరికి తీసుకురాబడుతుంది. ఒక్కొక్క ముక్క తీసుకొని ప్రార్థనలోనే ఉండండి. యేసు ప్రభువా, ఈ రొట్టె మీ శరీరానికి సాదృశ్యంగా ఉన్నది, దీన్ని దీవించుకున్నాయన. మా కొరకు కలవలసినలో ఎంతో గాయపరచబడ్డారు నాయన, ఎంతగానో మీరు కొట్టబడ్డారు, అనుగ్రహించుకున్నారు నాయన. ఆయా శరీరంలో మా నిమిత్తమే ఆ గాయాలు పడ్డాయి. కాబట్టి నేను జ్ఞాపకం చేస్తున్నాను, సాదృశ్యమైన రొట్టెను మేము యోగ్యంగా పవిత్రంగా తీసుకోవడానికి సహాయం చేయండి. యేసు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. రొట్టె మీ దగ్గరికి వస్తుంది. దయచేసి చిన్న ముక్క తీసుకొని ప్రార్థనలో ఉండండి. Happy
ఆ ప్రకారమే భోజనం పాత్రను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఇది మీ కొరకు చెల్లించబడిన నా నిబంధన రక్తం. నన్ను జ్ఞాపకం చేసుకున్నటకు దీనిని చేయడానికి చెప్పాడు. రసం కొంచెం దేవుడు రాజు ప్రార్థన చేసుకుని తర్వాత మీ దగ్గర తీసుకొస్తాడు. ఒక్కొక్క గ్లాస్ తీసుకొని తాకేసేయండి ప్రార్థన పడుతున్నాడు. తండ్రి మహోన్నత మహాగొప్ప దేవుడా, మీ నామానికి తండ్రి బాబాని పాపని ఎందుకు పనికిరానమని లేవంటే గొప్ప రక్షణ దేవా, నీ అమ్మని రక్తంతో మా పాపాలను కడిగి పవిత్రగా చేసి నీ కుమారుగా చేరుకున్నందుకు రక్తమాల 39 దెబ్బలు కొట్టారు తండ్రి బాబా. ఎన్నో గాయాలు కట్టి నన్ను బాబా ఆ మొగలు మాట్లాడుకున్నాను అందరినీ దెబ్బలను మళ్ళీ సహించిన దేవుడివి. నీ మాట ద్వారా మయపనులు దయచేయండి. అవతని బాబా మనసు రక్షణ పంతులు రక్షణ దయచేయండి. ఆమె రక్తమన్నాను పొందే ప్రతి వ్యాధిని మొత్తి స్వచ్ఛపరచండి. ప్రార్థన జీతము, విజ్ఞాపాలన, కన్నీరు పాలన మాకందరూ దయచేయండి. నీ నోటి మాటల నీ వాటి శిల్పంగా నష్టకు దయచేయమని, నీ నోటి మాటల తాచుడుగా వాళ్ళ దయచేయమని చిన్ని పాలన పొలచేపమని పరిశుద్ధ నామాన్ని అడిగేడుకున్నా తండ్రి. దగ్గరికి వస్తుండగా క్లాస్ తీసుకొని మీరు ప్రార్థన కొరకు తాగేసి
గల తండ్రి, రాజాది రాజా, ఈ రాత్రినైనా ప్రభు వల్ల నాకు ఇచ్చావు. 2వ ఆదివారం ఈ సంవత్సరం జనవరి నెలలో 3వ ఆరాధన తండ్రి. ఎంతో ధన్యులమున్నాయి, ఎందుకంటే నేను జ్ఞాపకం చేసుకోవడానికి, మీతో సరి చేయబడడానికి, మా పాపాలు ఒప్పుకొని ఆయన సన్నిధిలో మరలా ఆధ్యాత్మిక పునరుజ్జీవం కొరకు ఎన్నెన్నో మేలులు ఉన్నాయి. ప్రభు వల్ల తీసుకోవడం ద్వారా సంఘ సహవాసం కలిగి ఉంటాం. అయా మీరు తిని త్రాగుని వారిని అంత్యదినంలో లేపును అని వాక్యం సెలవించింది తండ్రి. ప్రత్యేకంగా మా వారు సెలవులకు వెళ్ళారు, ప్రయాణించాలని నమ్ముతున్నాం. మరలా వారు క్షేమంగా తిరిగి రావడానికి కూడా ప్రయాణం అంతటినీ దీవించున్నాయి, ఆశీర్వదించున్నాయి. ప్రభా ఇక్కడ చేరిన వాళ్ళు ఎవరైనా అనారోగ్యం ఉంటే యేసు పొందిన గాయముల స్వస్థత, మీ నామముల విడుదల విమోచన, సంఘానికి వస్తున్న ప్రతి బిడ్డలు దీవించి, ఎవరి బిడ్డలు వారి చదువుల కొరకు, వారి ఎగ్జామ్స్ కోసం ప్రార్థన చేస్తున్నారు. వృద్ధులైన వారికి ఆరోగ్య విషయం ప్రార్థన చేస్తున్నారు. ఎవరికి అక్కడ ఉన్న అవసరంతో అప్పు సమస్యలు లేవు. 2026 అప్పించేవాడు అప్పించిన చేస్తా కానీ అప్పు చేయమని వాగ్దానం. ప్రతి ఒక్కరి సమస్యలు తీర్చలేనా? ఇంతకుముందే ప్రభు అనేక మాటలు నాతో మాట్లాడావు. పరదేశులను కాపాడుతూ, విధవరాలను ఆదరిస్తా, తల్లిదండ్రులు లేని వారికి ఆదరించడం, ఆదుకోవడం. నిజమైన అనేక చేరుబడుల్లో ఎవరికి ఏ కొరత ఉందో అక్కడే ఉందో తీర్చండి. సంఘంలో జరిగే ప్రతి కార్యక్రమాలను జీవించి, ప్రభు చిత్తమైతే 13వ తారీఖు రాత్రి ఆన్లైన్ ప్రేయర్ ఉంది. అలాగే ఈ నెల 25 కూడా 2 ఆన్లైన్లు మీరు దీవించున్నాయి, ఆశీర్వదించున్నాయి. ప్రభావితులు ఏదైనా ఎవరితో నక్కలు తీర్చాలని వెళ్ళలేడైనా యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఓకే, 13వ తారీఖు దయచేసి ప్రతి నెల ఎప్పుడైతే సెలవు ఉంటుందో దాని ముందు రోజు 13వ తారీఖు అంటే ఈరోజు ఎన్నో తారీఖు? 11. సోమవారం, మంగళవారం మీరందరూ రాత్రి 8 గంటలకి ఇక్కడికి చేరుకోవాలి. మీరు ఎంతసేపట్లో అంటే ఉదయం 5 గంటల వరకు ఏం నడుస్తుంది? ఆన్లైన్. నెక్స్ట్ డే పొంగల్ ఫెస్టివల్ ఉంటుంది కాబట్టి సెలవే. మనుషులు ఏం చేసుకొని మనమైతే చక్కగా పడుకోవచ్చు. అలాగే 26 జనవరి కూడా సెలవే. 25 రాత్రే మనం ఆన్లైన్ ప్రేయర్ చేసుకుంటాం. అందరు లేచిన వాడు ఇంకా ఒక పాట పాడుతుండగా కానుకలు తీసుకొచ్చిన వారు కానుకలు చేసుకోవచ్చు. I
ప్రార్థన ఆశీర్వాదం. యేసు ప్రభువా ఇచ్చిన ద్వారా ఎన్నో పేర్లు ఉన్నాయి. అబ్రహాము దశభాగం ఇచ్చిన ద్వారా గొప్ప ధనవంతుడైనాడు. ప్రథమ ఫలములు దశభాగములు కృతజ్ఞత కానుకని సంధి తీసుకొచ్చారు. ఎవరైతే ఇచ్చారో వారిని అత్యధికంగా దీవించుకున్నారు. ఏ కొరతలు ఉన్నాయో ఆ కొరతలన్నీ ఈ సంవత్సరం తీర్చి వారి కోరికలు కూడా తీర్చాలి. సంఘ అభివృద్ధి కొరకు, సంఘ కార్యక్రమాల కొరకు సహాయం చేస్తున్న ప్రతి కష్టాన్ని మీరు చూస్తున్నారు తల్లి. ఒకవేళ మనుషులు మరచినా మరవచ్చు, కానీ దేవుడు మరవడానికి అన్యాయసుడు కాడు అంటారు. గిన్నెలు నీళ్ళు ఇచ్చినా ఆ బ్రతుకులను పోగొట్టుకోరు. ఎవరి వారు దశభాగా నుంచి కానుకలు సమర్పించిన ఒక్కొక్కరిని పేరు పేరు వస్తున్న దీవించి ఆశీర్వదించి ప్రతి ఒక్కరు కూడా యెహోవా కొరకు ఎదురు చూచేవారుగా, అనగా ప్రార్థన వీరులుగా, ప్రార్థన పరులుగా, ప్రార్థన ఆత్మ కలిగి మన సంఘ బిడ్డలను దీవించి ఆశీర్వదించి పంపించారు. యేసు నామమున వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, కుమారుడు యేసు క్రీస్తు యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసములు ఎల్లప్పుడూ సదాకాలము తోడైనను గాక. ఆమేన్. పక్కన ప్రజలు చెప్పి ఆమె చెప్పారు.